మధురవాడ గవర్నమెంట్ హై స్కూల్. ఇందులో సుమారుగా 3500 మంది విద్యార్థులు చదువుతారు. వాళ్ళంతా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల నుంచి వస్తుంటారు, కానీ వాళ్ళు ఇక్కడికి రావడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడే చూస్తున్నాం, ఆ పిల్లవాడు ఆ రైలింగ్ మీద నుంచి అటువైపు దుంకి ఇటు వెళ్ళడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. వీళ్ళ యాక్సిడెంట్లు జరగడం, తర్వాత వీళ్ళ లైఫ్ కూడా, వీళ్ళ ప్రాణాలకు కూడా దోకా ఉంది. అందువల్ల ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని చెప్పేసి పెద్ద డిమాండ్ ఇక్కడ. మన అవంతి శ్రీనివాసరావు గారి అమ్మాయి ఇక్కడ కార్పొరేటర్, ఆవిడ ఇక్కడ 60 రోజుల లోపల ఇది చేస్తామని ఒక 30 రోజుల కింద ఒక శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. జై భారత్ నేషనల్ పార్టీ నుంచి డిమాండ్ ఏంటంటే దీన్ని త్వరగా చేపట్టాలి. సాధారణంగా చాలా చోట్ల ఏమవుతుందంటే వెంటనే శంకుస్థాపనలు జరుగుతాయి కానీ పనులు జరగవు. అందువల్ల మేము జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా అడుగుతున్నాం. మా జై భారత్ నేషనల్ పార్టీ తరఫున మా లెటర్ హెడ్ మీద కూడా ఒక సబ్మిషన్ చేస్తాం వారికి. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని త్వరగా మీరు పూర్తి చేయాలి, లేకుంటే ఇక్కడ చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు, తర్వాత ముఖ్యంగా మహిళలకు ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇక్కడ అబ్బాయిలు అయితే దీన్ని దుంకి వెళ్ళిపోతారు, కానీ అమ్మాయిలు చాలా దూరంగా వెళ్ళి వాళ్ళు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి. అందువల్ల ఇక్కడ ఈ సమస్యను ముందుకు తీసుకొచ్చి జై భారత్ నేషనల్ పార్టీ మా భీమిలి కన్వీనర్ అనిల్ గారు ఈ సమస్యను ముందుకు తీసుకురావడం, ఇక్కడ అనేక మంది విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనడం, తర్వాత ఇక్కడ సంతకాల సేకరణ కూడా జరిగింది. ఈరోజు ఎంతోమంది ఇక్కడ సంతకాలు జరిగింది. తర్వాత ఈ ఫామ్స్లో కూడా వాళ్ళు సంతకాలు పెట్టారు ఇది కావాలని. కాబట్టి ఈ సంతకాల సేకరణతో ఒక మా జై భారత్ పార్టీ లెటర్ హెడ్లో ఈ కమిషనర్ గారికి కూడా ఇస్తాము. ఇది త్వరగా ఇంకొక 4 రోజుల లోపల అయ్యేటట్టు చేస్తాము, లేకుంటే ఇక్కడ పెద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే పరీక్షలు వస్తున్నాయి, ఇప్పుడు విద్యార్థులకు పరీక్షలు రాయడానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందువల్ల వెంటనే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారిని, తర్వాత కమిషనర్ని, తర్వాత ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ గారిని కూడా. సో ఇవి త్వరగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రజల సమస్యలు తీర్చడమే ప్రభుత్వం యొక్క బాధ్యత, కాబట్టి దీన్ని యుద్ధ ప్రాతిపదికన మీద ఈ సమస్యను పరిష్కరించాలని జై భారత్ నేషనల్ పార్టీ కోరుతుంది. కానీ జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో బిజీగా ఉండినాం. మేము ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాము. అన్ని విషయాలు అంటే ప్రాంతాల అభివృద్ధి చెందాలి, గ్రామాల అభివృద్ధి చెందాలి, పట్టణాల అభివృద్ధి చెందాలి, మంచి విద్య లభించాలి, మంచి వైద్యం లభించాలి. ఈ కారణంగా మేము మా మేనిఫెస్టోలో తయారు చేయడంలో బిజీగా ఉంటే మిగతా వాళ్ళు పొత్తులలో బిజీగా ఉంటున్నారు. ఎవరు ఎన్ని సీట్లు ఇస్తారు, తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఇంకొక పార్టీ పొత్తు వస్తే కొన్ని సీట్లు ఇక్కడ తగ్గుతాయి. సో ఈ విధంగా ఆలోచనలతో వెళుతున్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ పొత్తులు పెట్టుకోదు, ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళుతుంది అని చెప్పడానికి మా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాను. ఆ కాపీ కూడా మీకు ఇస్తాను. ముఖ్యంగా మేము చెబుతున్నది ఏంటంటే అర్బన్ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు రిలీజ్ చేయాలనేది జై భారత్ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ప్రధానమైన అంశం. ప్రస్తుతం ఏమవుతుందంటే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటే వాళ్ళ నియోజకవర్గంలో మాత్రమే నిధులు రిలీజ్ అవుతాయి. అదే ప్రతిపక్షాల్లో ఎవరైనా ఎమ్మెల్యే ఉంటే ఆ నియోజకవర్గానికి నిధులే ఉండవు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్తుంది, ఎమ్మెల్యే ఏ పార్టీ వాళ్ళకి చెందినా కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 100 కోట్లు రిలీజ్ చేయాలి. ఈ 100 కోట్లు కూడా ఎమ్మెల్యే ఖర్చు పెట్టరు, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి, భీమిలి నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 500 కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అన్నది వెంటనే చేసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫండ్స్ రావాలి, వాళ్ళని చెప్పాలి, ఈ విధంగా ఉండడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుంది. సో దానివల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలే పాలకులు అన్న కాన్సెప్ట్. మాకు చీఫ్ మినిస్టర్ ఎవరో తెలియదు, కానీ మా గ్రామ సర్పంచ్ ఎవరో తెలియాలి, మా వార్డు యొక్క కౌన్సిలర్ ఎవరో తెలియాలి, కార్పొరేటర్ ఎవరో తెలియాలి. ఆ విధమైన డీసెంట్రలైజ్ అంటే వికేంద్రీకరణమైన పాలన ఏదైతే ఉంటుందో దానికి జై భారత్ నేషనల్ పార్టీ ప్రధానంగా ఇస్తుంది. ప్రతి ప్రాంతంలో కూడా 10 చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పాలన్నది కూడా మా ఆకాంక్ష. సో ఆ విధమైన మేనిఫెస్టోతో ముందుకు వచ్చాము. సో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి అందరూ పొత్తులతో బిజీగా ఉంటే మేము మేనిఫెస్టోని ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ ఆలోచించండి. ఎందుకంటే నిన్నటి వరకు ఒక పార్టీలో ఉన్నవాళ్ళు రాత్రికి రాత్రి ఇంకో పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. మరేంటి అంటే అంతవరకు ఒక పార్టీ సిద్ధాంతాలు ఉన్నవాళ్ళు రాత్రే సిద్ధాంతాలు మారిపోయి మళ్ళా ఉదయానికి కొత్త సిద్ధాంతాలు వస్తాయి. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు అన్నది ప్రజలు గ్రహించాలి. అందువల్ల ఇటువంటి మోసపు రాజకీయ నాయకులతో మీరు మోసపోకండి.
మీ సమస్యలు తీసుకొని మిమ్మల్నే పాలకులుగా చేయడానికి వస్తున్న జై భారత్ పార్టీని మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని మేము కోరుతున్నాం. మాకు ఎటువంటి స్వార్థాలు లేవు, ఎటువంటి ఆస్తులు తయారు చేసుకోవడం మా ఉద్దేశం కాదు. మిమ్మల్ని ఆస్తిపరులుగా చేయాలి, మీ పిల్లలు తర్వాత భావితరాలు చక్కగా ఉండాలన్నది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి మేనిఫెస్టోను అందరూ చదవండి, ఇంకా మీ సూచనలు ఉంటే చెప్పండి. ఈ మేనిఫెస్టో ప్రధానంగా ప్రజలిచ్చిన పాయింట్స్తో తయారు చేశాం. ఆ తర్వాత ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో తయారు చేయబోతున్నాం. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా అందులో మనం చేసి జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఈ నియోజకవర్గ సమస్యలు ఏ విధంగా తీరుస్తామన్నది మీరందరూ కూడా చూడవచ్చు. కాబట్టి ఆ విధంగా ఆలోచించండి అని చెప్పి నేను ప్రజలను, ఓటర్లను కోరుతున్నాను. సార్, రాష్ట్రంలో చాలా పొత్తులతో వెళ్తున్నారు చాలా పార్టీలు. సో కొత్తగా అభివృద్ధి జై భారత్ పార్టీ సింగిల్గా వెళ్తుందని చెప్తున్నారు. మీరు అనుకున్న ఆశయాలను సాధించే అవకాశం ఉంటుందంటారా ఈ తక్కువ కాలంలో? మేము పొత్తులు పెట్టుకొని ఎవరెవరో ఆశయాలు రాత్రికి రాత్రి సిద్ధాంతాలు మారిపోయే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు. అందువల్ల మాకు ఓపిక ఉంది ప్రయాణం చేయడానికి, మాకు ప్రజల మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. అందువల్ల మేము దీర్ఘకాలం పోరాడతాం, దీర్ఘకాలం ప్రజా చైతన్యానికి మేము ముందుకుంటాం. కాబట్టి ఈ పొత్తులతో ఏదో ఒకరిద్దరికి ఎమ్మెల్యేలు వస్తే సరిపోతుందన్న భావాలతో చాలామంది పనిచేస్తున్నారు. కానీ జై భారత్ ఆ విధంగా ఆలోచించే పార్టీ కాదు. మొత్తం మార్పు రావాలి, ఆమూలాగ్రంగా మార్పు రావాలని కోరుకుంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. క్షేత్రస్థాయిలో బలోపేతం జరుగుతుందా సార్ పార్టీ? క్షేత్రస్థాయిలో వెళుతున్నాము. క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గానికి కూడా మా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. వాళ్ళని తీసుకువెళ్తాం. ఎందుకంటే మీరు చూస్తే ఎక్కడ చూసినా డబ్బు యొక్క ప్రభావం కనిపిస్తుంది మీకు. ఎందుకంటే హోర్డింగులు, పోస్టర్స్ అన్నీ కూడా ఇప్పటికే ఆక్యుపై చేసేసాం. అంటే ఈ విధంగా డబ్బును వెదజల్లి డబ్బు ప్రభావం చూపించి ప్రజల మీద ప్రభావం చూపించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము ఇంటింటికి వెళ్ళి మేము ఏం చేస్తామో అని చెబుతాం. ఇది డబ్బుల పార్టీ కాదు ఇది. కాబట్టి మా తక్కువ బడ్జెట్తో ప్రజలను ఎలా చేరాలన్నది మేము కోరుకుంటాం. ఇదివరకు ఇలాంటి జై భారత్ పార్టీ కూడా చాలా వచ్చాయి సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. వాళ్ళు కూడా డబ్బు లేకుండా, ఆర్థిక లావాదేవీలు లేకుండా రాజకీయాలు చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకోవడం ప్రయత్నం చేసి విఫలమయ్యే పరిస్థితి ఉంది సార్. కానీ జై భారత్ అది అధిగమించే పరిస్థితి ఉంది సార్. వాళ్ళు విఫలం కాలేదు, ఒక ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం చాలా అవసరం. ఇప్పుడు చూడండి రాష్ట్రంలో రోడ్లు ఎలాగున్నాయో పరిస్థితి. మరి ఈరోజు మేము మినిస్టర్లు ఏం మాట్లాడుతున్నారు, మేము ఒక స్కీమ్ ఆపేస్తే మొత్తం రోడ్లనన్నీ బాగు చేయి. ఆపండి స్కీమ్. ఒక స్కీము ఒక సంవత్సరం ఆపేసి రోడ్లు బాగు చేయండి, అందరూ బాగుంటారు. కానీ స్కీములే వెళ్ళాలి ప్రజల్లోకి అని చెప్పేసి రోడ్లను ఈ విధంగా దుస్థితి చేసి ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి చూడండి. కాబట్టి ప్రయారిటీస్ అంటే ఆ విధంగా ఉంటున్నాయి. వాడు అంటే అప్పు ఎక్కడి నుంచైనా తీసుకురండి, కానీ ప్రజలకు సంక్షేమం కానీ ఫ్రీబీలు కానీ ఇవ్వండి అన్న ఆలోచనలు ఉంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుపడుతుంది. అందువల్ల ఈ ఫ్రీబీలు అన్నవి కాకుండా అభివృద్ధి అన్నది చాలా ముఖ్యమని జై భారత్ నేషనల్ పార్టీ నమ్ముతుంది. ఆ విధంగా ముందుకు 2024 ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది, లేదా దాని నుంచి ఏమైనా క్లారిటీ ఉందా? మాకు ఇప్పటికే చాలా నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భీమిల్ నుంచి మన అనిల్, తర్వాత అనేక మంది విద్యార్థులు, బాగా చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. మాకేమీ స్వార్థం లేదు సార్, మేము వచ్చి ప్రజల కోసం పనిచేస్తామన్న వచ్చినవాళ్ళు. జై భారత్ నేషనల్ పార్టీ ఇంకోటి ఏం చెప్తుందంటే మీరంతా కనుక ఓటు వేసి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురాగలిగితే 2029లో మేము క్యాంపెయినింగ్ చేయం, ఒక్క పోస్టర్ కూడా పెట్టం. ఆ 5 సంవత్సరాలు మేము ఏ పని చేశామో అదే చాలు. లేకుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. మరి మేము సిద్ధం అంటున్నారు. ముందు ప్రత్యేక హోదా తెచ్చి సిద్ధం అని చెప్పండి. మీ పార్టీ అయినా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా సార్ సిద్ధం అనే దానికి? అంటే ఆల్రెడీ జనసేన, టీడీపీ మేము సిద్ధం అనే ఒక పోస్టర్తో ఉన్నాయి. జై భారత్ ఏమైనా అల్టిమేట్గా ఏమన్నా ఉందా సార్? పగలతో వాళ్ళు వస్తున్నారు, ప్రజల కోసం మేము వస్తున్నాం, మేము సిద్ధమని చెప్తున్నాం. మేము ప్రజల కోసం మేము సిద్ధమని చెప్తున్నాం. అందువల్ల ప్రత్యేక హోదా తీసుకురావడం అన్నది చాలా ముఖ్యం. ఈ 10 సంవత్సరాలు ఎందుకు రాలేకపోయారు ప్రత్యేక హోదా ఆలోచించండి. మన ఊర్లో ఇండస్ట్రీస్ రాలేదు, పరిశ్రమలు రాలేదు, విద్యార్థులంతా వలసలు వెళ్ళిపోతున్నారు. జై భారత్ జై భారత్ జై భారత్ జై భారత్